ఫోకస్ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం. నా పేరు విజిత. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ మహోత్సవంలో భాగంగా భారత క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని 100 అడుగుల జాతీయ పతాక ఆవిష్కరణ, జాతీయ పతాక ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో నేడు సంబరాలు అంబరాన్నంటాయి. నృత్యాలతో, కోయవాళ్ల ఆటలతో ఎంతో మురిపిస్తున్నాయి. 100 అడుగుల జాతీయ పతాకాన్ని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించగా భారత స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ చుక్కా రామయ్య, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శరత్ చంద్ర పవార్లు పాల్గొన్నారు. చుక్కా రామయ్య మాట్లాడుతూ, ఎందరో మహనీయుల ఆత్మ బలిదానాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది. దానిని ఎప్పటికీ మరవకుండా భారతదేశ ప్రతి పౌరుడు దేశ రక్షణలో ముందుండాలని, దేశాన్ని కాపాడుకోవాలన్నాడు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, మనమందరం రోజురోజుకి స్వాతంత్ర సమరయోధులను మర్చిపోతున్నాము. వాళ్ళు చనిపోయి మనకు స్వతంత్ర బతుకులను ఇచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లే నేను మంత్రిని అయ్యాను అని, నేడు తొర్రూరులో 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఎంతో బాగుందని మాట్లాడాడు. కార్యక్రమంలో జిల్లా, మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామాల విద్యార్థులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రమేష్ రోలేకర్ గారు, రమేష్ రోలేకర్ గారు, రాజస్థ మండలాధికారి ఆడియో గారు, తెలుగు గారు, శ్రీ వేమిరెడ్డి రాఘవరెడ్డి గారు, తహసీల్దార్ తెలుగు గారు, శ్రీ వై సత్యనారాయణ గారు, సిఐ తెలుగు గారు, వై సత్యనారాయణ గారు, సిఐ గారు, తెలుగు గారిని సన్మానం చదువుతున్నారు. శ్రీ లింగాయ వెంకటనారాయణ గారు, టిఎస్ఈఎస్ కౌన్సిలర్ గారు, తదుపరి సన్మాన గ్రహీత శ్రీ లింగాయ వెంకటనారాయణ గారు, టిఎస్ఈఎస్ కౌన్సిల్ మెంబర్, తదుపరి సన్మాన గ్రహీత శ్రీ పసుమతి శాంత గారు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తెలుగు గారు, గౌరవ ఆర్టీఓ గారు, తదుపరి శ్రీ అనమాల దేవేంద్రెడ్డి గారు, మండల వైద్య సమన్వయ సమితి కోఆర్డినేటర్, తదుపరి సన్మాన గ్రహీత శ్రీ జిల్లా సురేందర్ రెడ్డి గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ తెలుగు గారు, తదుపరి సన్మాన గ్రహీత శ్రీమతి ఎస్ నాగవాణి గారు, సిడబ్ల్యూసీ చైర్పర్సన్ మహత్బాబు గారు, అలాగే తదుపరి ఉదాహరణ మనుషుల యొక్క దయా దాక్షిణ్యాలతో వచ్చేటువంటి విధానాలతో ఒక పెద్ద అవన్నీ తొలూరును మీరు మామూలు మనిషిగా గుర్తించకండి మాత్రమే నేను మనం ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యత అంటే, ఏ మనిషి అయితే దేశం కోసం బతుకుతాడో వాడు దేశంలో సజీవంగా ఉండే మనిషిగా ఉండాలనుకుంటున్నాను. మనిషి సజీవంగా ఉండాలంటే తన కోసం బతకడం కాదు, తన దేశం కోసం బతకాలని మనం చేస్తున్నాను. అది ఒకటి. రెండవది, మనం దేశం అంటే